సంక్రాంతికి వస్తున్నాం కాదు భయ్యా, సంక్రాంతికి వచ్చేసాము ఆల్రెడీ. ఒక్కటి మాత్రం చెప్తాను వినండి, మై డియర్ హస్బెండ్స్, మీ అందరికైతే ఒకటి చెప్తాను, ఫసంగ్ యువర్ సీట్ బెల్ట్స్. మొబైల్లో పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. వైఫ్తో వస్తున్నారు కాబట్టి లవర్స్ ఒకవేళ ఉంటే మాత్రము బ్లాక్ చేసేసుకోండి. ఈ ఒక్క రోజుకి మాత్రము మిమ్మల్ని కంపల్సరీ వైఫ్ మాత్రం అడుగుతుంది మీ ఈ సినిమా చూసిన తర్వాత. ఏమనంటే మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఏం చెప్తారో మీ ఇష్టం, అదైతే ఏ టైంలో అడగచ్చు, వేరే టైంలో అడగచ్చు, ఆ టైంలో కూడా అడగచ్చు. కానీ మీరు మాత్రం కొంచెం అలర్ట్గా ఉండండి. కామెడీ ఒకటే దాని మీద ఉంది భయ. కామెడీకి ఎక్కడ తగ్గేదేలే, మొత్తం ఇట్లా తగ్గేదేలేనట్టయితే చేశాడు. మంచిగా అనిపించింది భయ. సిల్లీ అనేది మాత్రం ఏ కాన్సెప్ట్, అసలు కాన్సెప్ట్లో సిల్లీ మాత్రం ఏం లేదు భయ్యా. భయ్యా ఫ్యామిలీతో చూడాలి భయ్యా. మన వెంకీ మామ అంటేనే ఫ్యామిలీ అంటేనే వెంకీ మామ. స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది భయ్యా. అనిల్ రావుపూడి, నాకు తెలిసి అనిల్ రావుపూడి గారు వాళ్ళ ఇంట్లో జరిగే స్టోరీనే రాస్తాడేమో అని డౌట్ నాకైతే. సో స్టోరీ పరంగా అయితే బాగుంది. ఫైట్ సీన్స్ అంటారా, ఫైట్స్ అయితే ఏం లేవు. లాస్ట్ ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ కూడా కొంచెం ఫన్నీగా ఉంటుంది. సో అంతే. ఓవరాల్ మ్యూజిక్ సాంగ్స్ అయితే రెండు సాంగ్స్ ఉన్నాయి. రెండు సాంగ్ హైలైట్ ఆఫ్ ద మూవీ అంటే రెండు సాంగ్సే భయ్యా. ఒకటి సంక్రాంతి సాంగ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి గోదావరి గట్టు పైన అనే సాంగ్ ఒకటి ఉంటుంది. రెండు అయితే హైలైట్ ఆఫ్ ద మూవీ భయ్యా, ఈ రెండు మాత్రము. ఈ త్రీ మూవీస్లో భయ్యా నేను ఈ రెండు మూవీస్ మాత్రము హిట్ కొట్టిందని అయితే చెప్తా భయ్యా. డాకు మహారాజ్, ఇంకోటి సంక్రాంతి వస్తున్నాము. గేమ్ చేంజర్ ఫట్ అయింది భయ్యా, అంతే.